ఒంటి మీద కేజీల కొద్ది బంగారం కోట్ల విలువ కానీ అందరికీ ఒకటే ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతూ ఉంది. అయితే ప్రస్తుతం అది వేసుకున్న గోల్డ్ అంతా కూడా నకిలీనా రియలా? మరోవైపు ఐటీ అధికారులు కూడా దాన్ని గుర్తించేందుకు విచారణ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ గోల్డ్ మ్యాన్ కూడా పేరుంది. అలాగే సోషల్ మీడియా కూడా ఎంతో సెన్సేషన్ అయిన కొండా విజయ్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం ఉన్న ఆ ట్రెండ్స్ని కూడా చూస్తే సూర్యకుమార్ ఎవరైతే సూర్య ఉన్నారో అతని ద్వారా కూడా ఈ గోల్డ్ మ్యాన్స్ అందరూ కూడా పైకి హైప్ కోసం చేస్తూ ఉన్నారని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం మీ వర్షన్కి వచ్చేసరికి మీ ఒంటి మీద ఉన్న బంగారం గోల్డ్ అంటారా ఫేక్ అంటారా? ఫేక్ గోల్డ్ అనేది మొన్న ఐటీ వాళ్ళే డిసైడ్ చేశారు మేడం, ఒరిజినల్ అండి. అసలు ఐటీ వాళ్ళు విచారించడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడ విచారించారు? మేడం అంటే ఫస్ట్ నేను 26th థర్స్డే రోజు నేను ఢిల్లీ వెళ్తున్నా అండి. ఫ్రైడే ఒకటి మా హాకీ ఈవెంట్ ఉంది అక్కడికి. నేను వెళ్ళినప్పుడు మా 5:30కి ఫ్లైట్ ఉంది. నేను 4:30కి బోర్డింగ్ టైం. నేను 4:10కి వెళ్ళేసి ఒక 10-15 మినిట్స్ నాకు ఒక చిన్న అర్జెంట్ కాల్ ఉంటే నేను ఇక్కడే మాట్లాడుతున్నా. వాళ్ళు అప్పటికి నేను డౌట్ అంటే జస్ట్ నా పైన చిన్న డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటే ఎక్సెస్ గోల్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు స్టాఫ్ కంపల్సరీ అడగాల్సిందే, మనం జవాబు చెప్పాల్సిందే. నన్ను అడిగారు, డిక్లరేషన్ అడిగితే నేను ఇచ్చాక నేను టైం అవుతుందని చెప్పేసి పంపించారు. ఢిల్లీకి వెళ్ళాక ఢిల్లీలో నేను జస్ట్ అరైవల్ అయ్యే టైంలో నన్ను ఒక 4 ఆఫీసర్స్ వచ్చేసి ఆప్సే కుछ బాత్ करने का है आप मुझे हम लोगों को అని చెప్పేసి నా లగేజ్ అన్నీ పట్టుకున్నారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అయినో అంటే ఎందుకు తీసుకెళ్తున్నాను అనేది ఆల్రెడీ వెళ్ళాను. అంటే ప్రాపర్గా వెళ్ళాక వాళ్ళు కొద్దిసేపు కూర్చోబెట్టి టీ కాఫీ తాగిపించి తర్వాత थोड़ा టైం లేగేసా పहले अपन డిన్నర్ कर लेंगे అని చెప్పేసి ఆ డిన్నర్కి 1.5 అవర్ టైం పోయింది. ఆ నైట్ టైంలో ఆ ఎయిర్పోర్ట్లోకి ఫుడ్ రావాలంటే తర్వాత గోల్డ్ షాప్ అతను వచ్చాడు. అతను వచ్చి ఫస్ట్ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఫైనల్ చేశాక దాని తర్వాత ఫస్ట్ నాకు మొత్తం కంప్లీట్ ఉన్న ఆర్నమెంట్ అన్ని సీజ్ చేశారండి. సీజ్ చేశాక నా బిల్స్ అంటే ఇదేంటి అని అడిగారు. తర్వాత నా బిల్స్ నా ఇన్కమ్ బట్టేసి వాళ్ళు అంటే షో చేశాక నాకు రావాల్సినవి ఇచ్చేశారు. డౌట్ ఉన్నాయని అక్కడ పెట్టేశారు. మీరు ఏమి ఉన్నాయి క్లియరెన్స్ ఇచ్చాక మా క్వశ్చనింగ్ ఉంటుంది, మీ ఆన్సరింగ్ అయిపోయాక దెన్ మీకు రిలీజ్ చేస్తామని మీకు అప్పుడు నోటీస్ వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే నోటీస్ వస్తుంది ప్రాపర్ 1 వీక్లో. దాంట్లో ప్రయర్ టైం ఉంటుంది మీకు ఏ డే ఎంత ఇట్లా అనేది చెప్పారు. అంటే అప్రాక్సిమేట్గా మీరు రోజు ఎంత వేసుకుంటూ ఉంటారు? ఆ రోజు వెళ్ళిన సమయం ఎంత వేసుకున్నారు? అంటే ఐటీ అధికారులు అదుపులో ఏమైనా కొంచెం ఏమైనా బంగారం అక్కడే ఉండిపోయిందా? ఒక నియర్ 1 kg అక్కడ ఉండిపోయింది మేడం. మిగతాది అప్రాక్సిమేట్గా మీరు ఎంత వేసుకుంటుంటారు? అంటే ప్రస్తుతం వేసుకుంటుంటారా? రోజు 1 kg వేసుకుంటాను లోకల్లో అవుతాయి. అంటే రీజన్స్ ఏంటి? అంటే ఇట్లా గోల్డ్ మైన్గా మారడానికి కారణాలు ఏంటి? ఒంటి నిండా బంగారం వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఒకరికి ఎలా ఉంటుంది మేడం, నా ఫ్రెండ్ ఉన్నాడు అతను మీద కాకుండా తను డిఫెండర్. ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది, నాకు గోల్డ్ ప్యాషన్ అంతే. ట్రాన్సాక్షన్ చెక్ చేశారా? అసలు ఏంటి ఆ బిల్స్ చూపించారా మీరు? ఒరిజినల్ ప్రూఫ్స్ ఎక్కడైతే చెక్ చేశారు. నేను ప్రాపర్గా పే చేశానా లేదా కూడా చెక్ చేశారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పటి నుంచి మారారు ఈ విధంగా అంటే గోల్డ్ మ్యాన్గా? అంటే యాక్చువల్లీ నేను ముందు నుంచే ఉండేది మేడం. ముందు చిన్న చేంజ్ 2020 నుండి కొద్దిగా ఫుల్ టైం. కొద్దిమేర వేసుకుంటేనే అందరికీ ఒక విధంగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంత వేసుకొని బయట తిరుగుతున్నప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా? ప్రజలు చూస్తుంటారు మేడం. నాకు చిన్న అబ్బాయి చూసేసి సపోజ్ మమ్మీ గోల్డ్ మ్యాన్ అని అంటాడు, హాయ్ బేటా అని నేను అంటాను. నాకు ఓపిక చాలా, నేను ఓపికతోటి చేస్తాను. అందరూ దీనివల్ల చాలామంది మా గోల్డ్ మ్యాన్ చేయకండి ఇచ్చాడు, మా గోల్డ్ మ్యాన్ అది చెప్పిండు, మా గోల్డ్ మ్యాన్ మమ్మల్ని బాగున్నావా అని అడిగిండు, గోల్డ్ మ్యాన్ ఏ స్కూలింగ్ అని అడిగి చాలా పెద్దవాళ్ళకైతే నేను వంగి మంచి దండం పెట్టేస్తాను. వాళ్ళకి సుఖీవా అని అంటే చాలా మంచి, నాకు చాలా థ్రిల్ అనిపిస్తుంది మేడం. అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. బంగారంలో కొన్ని గ్రాములు కానీ 2-3 కేజీలు వేసుకునే టైంలో కొంతమంది ఏంటంటే కొంతమేర బంగారం వేసుకొని మిగిలినది ఓన్లీ దానిపైన పూత పూయడం ఇటువంటి కూడా చేస్తున్నారని కూడా ఐటీ అధికారులు ఇటీవల గుర్తించిన పరిస్థితి గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే. అవును మేడం, విన్నాను. నేను ఈ మధ్యలో విన్నాను. అంటే అతను ఈ మధ్యలో నా దగ్గరికి వచ్చాడు, సూర్యభాయ్ అని. అది ఈ మధ్యలో నేను ఈరోజు మార్నింగ్ చూశాను ఒక ప్రధాన పత్రిక, ఆయన నాకు తెలిసి ఫోటో బి వచ్చింది. అది ఓకే. అలాంటి అంటే ఒకటి మేడం, మనం ఏ పని చేసినా మీరైనా నేనైనా సొసైటీలో వీళ్ళైనా అందరూ పనులు చేసుకుంటూ వెళ్తాం. మన పని వల్ల ఇతరికి ఇబ్బంది కలిగే పని చేయొద్దని చెప్పేసి. అంటే ఇది ఇప్పుడు మీరు గోల్డ్ మ్యాన్గా మారడం బిజినెస్ స్ట్రాటజీనా లేకపోతే హైప్ కోసమా ఏంటండి అసలు కారణం? అంటే నా ప్రొఫైల్ మీరు చెక్ చేసుకోవచ్చు. నాది అంటే మీరు చూస్తే మీరే అప్రిషియేట్ చేస్తారు, అలాంటి ప్రొఫైల్ నాది కొండా కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నాది ఉంటుంది, బాలాజీ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది. నేను నేషనల్ బ్యాంకింగ్కి లోన్ అంటే హౌసింగ్ లోన్ కౌన్సిలర్ నేను అఫీషియల్గా. నేను మిగతా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మిగతాది ఇక నాది చాలా హ్యాపీ, నా లైఫే నాకు హ్యాపీ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అంటే మేము ఇది ఒక చైన్ చూపించాము అంటే ఇది ఖచ్చితంగా గోల్డ్ అంటే దీనికి సంబంధించిన బిల్ ప్రూఫ్స్ ఉన్నాయని అంటే అడిగితే ఏం చెప్తారు? అడగండి, మీరు చెప్తాను ఇప్పుడు.
ఇది మొన్న సీజ్ చేసిన దాంట్లో ఇది ఉంది మేడం. ఈ బిల్లు నాకు రిటర్న్ ఇచ్చారు. అది బిల్ చూపించాను, అది రిటర్న్ బి ఇచ్చారు. ఇది ఈ ఆర్టికల్ ఇది అని. సో ఇంకా ఏమైనా ఐటీ వాళ్ళ దగ్గర ఉందా? ఉంది మేడం, 1 kg ఉంది ఇంకా. సో ఎప్పటిలోపు మీరు సబ్మిట్ చేయమని చెప్పారు వాళ్ళు? నాకు నోటీస్ ఇస్తున్నారు మేడం. వాళ్ళు నోటీస్ ఇచ్చాక ప్రయర్ టైం ఉంటుంది, 7 days 15 days. దాన్ని బట్టి మేము ప్రిపేర్ అయిపోయాం. మ్యాక్సిమం మా సీఏతో నేను బిల్స్ ఎవ్రీథింగ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ఎందుకంటే వాళ్ళు 100 questions అడుగుతారు. అంటే వాళ్ళు 100 questions వాళ్ళు వాంటెడ్లీ అడగరు, ప్రాపర్ వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ ఇవ్వాల్సింది. దానికి మేము ప్రిపేర్ అయ్యాం, వెయిటింగ్ ఫర్ నోటీస్. చూస్తున్నాం కదా, మొత్తంగా ఏదైతే ఒంటిపైన వేసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించిన బిల్స్ కానీ ప్రాపర్ ఆ బిల్డింగ్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే ఇది బై చేస్తుందో దానికి సంబంధించి కూడా ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్ కూడా ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నాము. సో దాని తగ్గట్టుగానే తను బై చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. రోజు ప్రాపర్గా కూడా చూసుకుంటే కేజీకి పైగా కూడా బంగారం వేసుకొని తిరుగుతూ ఉంటాము. సో ఐటీ అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేయగా పూర్తిగా అంతా కూడా ఆ గోల్డ్ ఏదైతే ఒంటి మీద వేసుకున్నారో అదంతా గోల్డ్ రియలే అని చెప్పి కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.